దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఇందాం కాసేపు. దేవుడు బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, యాకోబు అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇంటికి వెళ్ళి లాబాను కూతురైన చిన్న కూతురిని రాహేల్ని ప్రేమించాడు. ప్రేమిస్తే ఈ మామకి గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల మేపుకొస్తాకి ఊరికి వచ్చాడు కదా. అప్పుడు ఊరికి నేను గొర్రెలను ఏం మేపుతావు, నీకేమన్నా ఇస్తానులే అన్నాడు లాబాను. అంటేను అప్పుడు ఊరికి ఏమి ఇవ్వద్దు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి నాకు కాలాను. సర్లే అని 7 సంవత్సరాలు కొలువు చేశాడు. గొర్రెలు కాచాడు అన్నమాట. ఈ 7 సంవత్సరాలు ఆయనకి 7 రోజులుగా అయిపోయింది. ఎందుకంటే ప్రేమించాడు కదా, ప్రేమ అంత మధురం ఉంటుందన్నమాట. అవి అసలు పని రోజులు గడిచిట్లేవు, అట్లా అయిపోయినాయి. మొత్తానికి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కొలువు చేసిన తర్వాత మామ దగ్గర వచ్చాడు. మామ, మరి 7 సంవత్సరాలు చేశాను కదా, నీ కూతుర్ని ఇచ్చి పెళ్ళి అయ్యి అని అడిగాడు. స్తోత్రం, హల్లెలూయా అని అడిగాడు అన్నమాట. అడిగితే అప్పుడు మామ అన్నాడు, సర్లే అయ్యా చేతానులే అని చెప్పి పెళ్ళి ఇక చేశాడు అన్నమాట. ఆ పెళ్ళి ఎలా చేశాడు? రేత్రి చేశాడు. బయట పెళ్ళి కాదు, రేత్రి పెళ్ళి చేశాడు. అయినా కానీ అది ముసుకేసి పెళ్ళి చేస్తారు చూడు, సాయిబుల్ పెళ్ళి, అట్లా ముసుకేసి చేశారన్నమాట. అప్పటికి యాకోబు ఏం చేశాడు? ప్రేమించాడు కదా పిల్లని, ప్రేమించి పిల్ల భార్య అవుతుంది కదా, ఆ సందడిలో ఉన్నాడు. ఆ సందడిలో ఉండి ఇక ఎవరో పట్టించుకోకుండా ఇక పెళ్ళి అయిపోయింది. ఆ రాత్రి మళ్ళీ పెళ్ళైనాక స్వప్నం ఉంటుంది కదా, రాత్రి గదిలో అప్పుడు కాదు చీకటిగా చూసుకోకపోతే అప్పటికే ఎడ్లో మనకు ప్రేమించేసాడని ఇక అట్లాగా ఉన్నాగా. తెల్లారినాక అప్పుడు రాహేలు అని పిలుస్తుంటే లేయా వచ్చింది. లేయా వస్తే అదేంటి నువ్వు వచ్చేవేంటి నా గదిలో నుంచి, రాహేలు కదా నేను చేసుకున్నది అంటే, నువ్వు చేసుకున్నది రాహేలు కాదు, నన్నే చేసుకున్నావు నువ్వు అని లేయా అంది. అనేటప్పటికి మోసం చేశాడు మామ అని చెప్పేసి అప్పుడు మేనమా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏంటి మామ ఎలా చేసావు అని అడిగాడు అనమాట. ఇలా శాతం ఉందే, నువ్వు పిల్లని పెళ్లి చేయమన్నావు, నువ్వు మరి నాకు 2 కూతురులు ఉన్నారా, పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేయకూడదు, మా దేశం మా ఆనవాళ్ళు అంతే అని చెప్పి అందుకే పెద్దదాన్ని ఇచ్చేసాను. ఇప్పుడేమైంది, మరొక 7 సంవత్సరాలు మళ్ళీ చెయ్యి కొలువు, మా అప్పుడు నీకు మళ్ళీ ఈవుని కాదు ఇచ్చేస్తాను అన్నాడు అన్నమాట. అనేటప్పటికి అదేలా దేవుని స్తోత్రం, పోన్లే సర్లే అయితే అయిందని, అయిపోయింది. ప్రేమించిన ఆవిడ మళ్ళీ భార్యకు వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు అన్నమాట. కొలువు చేసి 7 సంవత్సరాలు అయిపోయినాక
మళ్ళీ అప్పుడు పెళ్లి చేశాడు అన్నమాట. రాహేల్ ఇచ్చి పెళ్లి చేశాడు. రాహేల్ ఇచ్చి పెళ్లి చేస్తే ఇంతకేమైందంటే ఈ ప్రేమించిన అమ్మాయికి పిల్లలు లేరు, పిల్లల పుట్ల. ఈ లేయాకి పిల్లలు పుట్టారు. లేయాకి ముందు చేసుకున్న ఆవిడకి పిల్లలు పుట్టారు, అక్కకి పిల్లలు పుట్టారు, చెల్లి పిల్లల పుట్ల. పుట్టబోయేప్పటికి ఆవిడ 5 పిల్లలు కంద, 5 పిల్ల 6 కంద. ఆవిడ గర్భం కాడ ఉడికిపోయి ఇక ఆగిపోతే ఈవిడ ఏం చేసింది, మా అక్క పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు లేరు అని చెప్పేసి ఆ దాసి ఒకటి ఉంటే ఆ దాసిని, ఈ దాసి ద్వారా నాకు పిల్లలు పడతారు అని చెప్పేసి ఆ దాసిని భర్త దగ్గరికి పంపిస్తుంది. ఆ దాసికి పిల్లలు పుట్టారు, 2 మగపిల్లలు పుట్టారు. 2 మగపిల్లలు పుడితే అప్పుడు ఆవిడ మళ్ళీ ఈవిడ ఏం చేసింది, నాకు గర్భఫలం ఆగిపోయింది కదా అని చెప్పేసి ఈవిడ ఏం చేసింది, ఈవిడికి ఒక దాసి ఉంది. దాసి ఉంటే దీన్ని ఈవిడ నాకు పిల్లలు పుడతారా అని చెప్పేసి ఈవిడి ఆ దాసిని యాకోబు దగ్గర పంపించింది. పంపిస్తే ఈవిడికి 2 పిల్లలు పుట్టారు. ఈవిడికి 2 పిల్లలు పుట్టేటప్పటికి అప్పుడు లేయాకి గర్భం ఆగిపోయింది కదా, ఏ పుత్రదాత ఫలమని ఉంటుందంట. ఆ పుత్రదాత ఫలము ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చాడు కొడుకు, తలికిచ్చాడు అన్నమాట. రాహేల్ కాడ అడుగుద్ది, ఆ పుత్రదాత వృక్ష ఫలము నాకు కాడ ఇవ్వండి అడుగుద్ది. అడిగితే అప్పుడు లే అంటది, నా భర్తను తీసుకున్నావు, నా 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 పుత్రదాత వృక్షం కాడ తీసుకుంటావా అని చెప్పేసి అంటది. అని ఇవ్వదాం. ఇవ్వపోయేటప్పటికి అప్పుడు లేక మళ్ళీ పిల్లలు పుడతారు, మళ్ళీ పుడతారు. ఎందరో ఇందాక 6 పుట్టారు కదా, 5 ఎందరో ఇప్పుడు మళ్ళీ పుడతారు అన్నమాట. దేనా ఒకటి పడుతుంది మధ్యలో, ఇంకో పిల్లాడు పడతాడో దేనా పడుతుంది, దేనా కూతురు. ఈ మొత్తం ఎంతమంది అయ్యారో 10 మంది. 10 మంది ఈ దేనా ఒకటే, దేనా వేసుకుని 11 మంది. 11 మంది అయితే అప్పుడు ఆఖరి లాస్ట్ని దేవుడు రాహేల్ గర్భాన్ని తెరిచాడు. తెరిస్తే అప్పుడు రాహేల్కి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుడితే అప్పుడు యాకోబు తర్వాత వాళ్ళ దేశానికి, వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చి మామా నేను ఛానల్ అయింది వచ్చి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి అంటే, మామేమో ఎందుకనిలే అని చెప్పి ఏదో చెబుతుంటే కాదు అటు కాదు నేను వెళ్ళిపోవాలి అంటే. అప్పుడు దాకా సంతానం లేదు యాకోబుకి, ఆస్తి లేదు, గొర్రెలను కాశాడు కానీ గొర్రె సంతానం కాదు లేదు వీళ్ళకి. కాకపోతే లాభాన్ని ఏమి ఇవ్వలా, మోసం చేసేసాడు. మోసం చేసేటప్పటికి అప్పుడు దేవుడు మాట్లాడాడు, లాభాంతో దేవుడు మాట్లాడాడు యాకోబుతో, నువ్వు జాగ్రత్తగా మంచిగా అనిచాడు గాడి జాగ్రత్తగా ఉండు అంటే. అప్పుడు లాభాన్ని భయపడ్డాడు అప్పుడు. కాకపోతే అప్పుడు దాకా లాభాన్ని మోసం చేసుకుంటానే వచ్చాడు. అప్పుడు ఏం చేశాడు, అప్పుడు లాభాను నీ సంతానం, నీ గొర్రెలు
సార్లుగా పుట్టిన గొర్రెపిల్లలన్నీ నీకు, మామూలుగా పుట్టిన గొర్రెపిల్లలన్నీ నాకు అన్నాడనమాట. అంటే అప్పుడు ప్రార్థన చేతి యాకోబు దేవుడు ఐడియా ఇచ్చాడు. నిర్వంజాసులు ఉంటాయి అంట, అవి గొర్రెలు నీళ్ళు తాగేటప్పుడు అటు ఎదురుగా పెడితే నీడ పడితే అప్పుడు స్కూల్ కట్టేటప్పుడు ఆ ఎదురుగా పెడితే అప్పుడు ఆ సార్లు పడతాయి అంట. అప్పుడు ఆ సార్లు పుట్టినాయి మాట. మళ్ళీ ఏంటి సార్లు పుట్టినాయి అన్నీ అని చెప్పేసి ఈ లాభాన్ని మార్చాడు. మళ్ళీ సార్లు అన్నీ నాకు ఇప్పటి పుడితే నాలుగు పుట్టినవన్నీ మీకు అని చెప్పాడు అన్నమాట. చెబితేను మళ్ళీ ప్రార్థన చేశాడు యాకోబు. మళ్ళీ దేవుడు మళ్ళీ ఆలోచన ఇచ్చాడు. నిర్మంజసువులు పట్టుకెళ్ళి ఆ గొర్రెలు నీళ్ళు తాగుతుండగా ఆ నీడ ఆటి మీద పడేటట్టు ఎదరంగా పెట్టాడనమాట. పెట్టేటప్పటికి ఆ నీళ్ళు తాగుతుండగా ఈ సుబ్బలో ఆటి మీద పడి నీళ్ళలో సూలు కట్టి అన్నమాట. సూలు కట్టి అన్నీ నల్లపిల్లలే పుట్టినాయి. అన్నీ యాకోబు అయిపోయినాయి. అట్లా దేవుడు కలగజేసుకోబట్టి యాకోబుకి దీవెన వచ్చింది. లేకపోతే లాభాన్ని మోసం చేద్దామని చూశాడు. లాభంతో దేవుడు మాట్లాడాడనమాట. ఈ యాకోబు సంతానం ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఈ యాకోబు ఏం చేశాడు, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి, నేను వచ్చి చాలా అయింది, నేను నా తండ్రి ఎలా ఉన్నాడో నా తల్లి ఎలా ఉందో నేను చూడాలి అని చెప్పేసి బయలుదేరాడనమాట. వెళ్ళేటప్పుడు మామ లేడు ఇంటికాడ. మామ ఎక్కడికో వెళ్ళాడు, ఐక్యరాధన చేస్తాడు కదా, ఏదో పని మీద వెళ్ళాడు అనమాట. వెళ్ళేటప్పటికి వీళ్ళు వెళ్తామని నిర్ణయించుకునేటప్పటికి ఈ యాకోబు లాభాన్ని లేడు కదా. కాకపోయేటప్పటికి సర్లే వెళ్దామని తర్వాత వచ్చినాక వెళ్ళొచ్చులే అని ఉంటే అట్లా ఇప్పుడు దేవుడు యాకోబు పక్షాన్ని ఉన్నాడు కాబట్టి యాకోబుకి దీవుడు వచ్చింది. లేకపోతే యాకోబుని మోసం చేద్దామని చూశాడు బట. యాకోబు గడ అక్కడ తండ్రి మోసం చేశాడు కదా, తండ్రి మోసం చేశాడు, అన్న మోసం చేసినా కానీ ఇక్కడికి అరణ్యంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నాడు కదా, ఆ దేవుడు తోడై ఉన్నాడన్నమాట. తోడైంది యాకోబుని కలగజేసుకుంటే అప్పుడు యాకోబు సంతానం, గొర్రె సంతానం, పశువులు అన్నీ పెరిగినాయి, యాకోబు వచ్చినాయన్నమాట. అట్లాగే దేవుడు మన అందు ఉంటాడనమాట. దేవుడిని మనం ప్రార్థన చేసి దేవుడు అందు ఉన్నామనుకో, మన అందు దేవుడు ఉంటాడు. మనకి ఎవరో అపకారం తలపెట్టాలని చూసినా అది మనకు ఉపకారంగా మారుతాడు దేవుడు. మన దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేసేది ఆయనే. ఆ శత్రువుని కాడ భయపెడతాడనమాట. అట్లాంటి కార్యం చేస్తాడు దేవుడు మన పక్షాన్ని. అలాగే దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆయనలో జీవించుకుంటే దేవుడు మన పక్షాన్ని ఏ కార్యమైనా చేస్తాడు. అలాంటి దీవుని పొందుకుంటూ దేవునిలో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించిన కాక. ఆమేన్. స్తోత్రమునైనా యేసయ్య, అబ్రహాము ఇస్సాకు అదే మా పితరులు ఇస్తుంది. ఇప్పటివరకునైనా మీతో ఎలా ఉండాలో తండ్రి నన్ను మీరు కలగజేస్తుంటేనే మాకు ఆయన మా శత్రువుల మీద మాకు విజయం వస్తుందని తండ్రి తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. ఆ రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుతున్న మా దేవ ఈ స్తోత్రం నిత్యం నిరంతరం మీ తోడు కాపుతారు మా ఉంచి కాసు కాబట్టి సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థనేశాడు కొట్టుకుంటున్నాం. పరమ తండ్రి ఆమె సహాయం చేస్తున్న మా దేవం కేలాసులు సూత్రాలు చెల్లించుకో. పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడి ప్రేమ కుమారుని నిష్కిజ కృపా పరిశుద్ధాత్మానం ఇక్కడ చేయని నాగుని లోకంలో సకల పరిస్థితులు సదా తోడై నడిపించగాక. ఆమేన్. హల్లెలూయా.